జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతున్నాయి. ఈ రాజకీయ పరిస్థితి, ఈ రాజకీయ గమ్యం ఎలా ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా బారాసాను టార్గెట్ చేసుకొని లేదా కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని నడుస్తున్న రాజకీయాలు కాస్త హాస్యాస్పదంగా, అనుమానాస్పదంగా కూడా ఉన్నాయి. కొంత లాజిక్ ఆలోచిస్తే ఒక ప్రధానమంత్రి పదవికి నేనే ముఖ్యమైన వ్యక్తిని, అర్హుణ్ణి అని చెప్పుకున్న కేసీఆర్కు ఇప్పుడు అతను ఒక పరాన్నజీవిగా ట్రీట్ చేస్తున్న పార్టీలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు చూసుకుందాం, ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక వార్డు మెంబర్ కానీ ఒక పార్టీలోంచి ఇంకో పార్టీకి వస్తా అంటే అతను ఆహ్వానిస్తారు సాధారణంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్కు సంబంధించిన మాజీ సీఎం ఉన్నాడు. అతను వస్తాను అంటే బీజేపీ వాళ్ళు సాధారణంగా తీసుకునేటట్టుగా ఉన్నారు, లేకపోతే రమ్మని పిలిచేటట్టుగా ఉంది. తెలంగాణ రాజకీయము దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. మా పార్టీకి కేసీఆర్ వస్తాడని చెప్పి ఎవరు చెప్పట్లే. కాంగ్రెస్కి పోతాడు, కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీకి వస్తారని చెప్పి చెప్పట్లే, బీజేపీకి పోతాడు. అంటే రెంటికి చెట్టిన రేవడు అన్నమాట. కేసీఆర్ రెండు వైపులా పనికి రాని కత్తిలాగా కనిపిస్తున్నాడు ఇప్పుడు. అంటే రెండు వైపులా పదను ఉండాలి కదా, రెండు వైపులా పదను కాదు, రెండు వైపులా మొండిగా ఉండి అసలు రాజకీయంగా ఇతడు మాకు వద్దురా బాబు, అతను వస్తా అంటే మాకొద్దు మీరే తీసుకోండి, లేదా అతను మాకు వస్తారంటే మాకొద్దు మీరే తీసుకోండి అని రాజకీయంగా చెప్పేంత దిగువ స్థాయిలో కేసీఆర్ యొక్క రాజకీయ పరిస్థితిని ఈ పార్టీలు తయారు చేస్తున్నాయన్న వాదన వస్తున్నది. ఇది చాలా నిశ్చితంగా గమనించాల్సిన అంశం. ఎందుకు అనంటే ఒక వార్డు మెంబర్ వస్తున్నారంటే రాబోయే మా పార్టీకి రా, మాకు బలం పెరుగుద్ది, మాకు కొంచెం బలం వస్తాయి, మీరు వస్తే అని అనే పరిస్థితిలో ఉంటుంది. అట్లాంటిది 2 సార్లు ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, జాతీయ స్థాయిలో చక్రం దింపుతానని గర్వంగా చెప్పుకున్న అతిరథ రాజకీయ దురంధరుడు అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. మాకొద్దు అనే పరిస్థితి వచ్చింది. కారణం ఏదన్నా కానీ, అతను రాకపోవడానికి లేకపోతే అతను వద్దు అనడానికి కారణం ఏదన్నా కానీ, అతని యొక్క రాజకీయ చరిష్మాను లేదా పార్టీ యొక్క చరిష్మాను 2 పార్టీలు తెలియకుండా లేకపోతే అవసరం లేదనుకోను ఆ చరిష్మాను తగ్గిస్తున్నారు. ఇండైరెక్ట్గా డిస్కస్ చేస్తుంటే, మామూలుగా కొందరు వ్యక్తులతో మాట్లాడుతుంటే ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. రాజకీయంగా ఎవరైనా వస్తారు అంటే అరే ఆహ్వానిస్తారు, ఆహ్వానించడం లేదు అంటే కేసీఆర్కు ఆ కేపబుల్ లేదు అని. అంటే మా పార్టీకి తీసుకొని మా బలం పెంచుకోవడం కాదు, అతను రావడం వల్ల మాకు ఇంకా నష్టమే. అంటే అతని దగ్గర ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అనుకుంటే అతను వస్తే అది ఇంకా నష్టమే, బలం పెరగడం కాదు. అతను వస్తే ఇంకా నష్టం జరుగుతుంది పార్టీకి, ప్రజల్లో మేము ఇంకా పలచనబడిపోతామని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 ఆలోచిస్తున్నాయన్న వాదన వస్తున్నది. దానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది కూడా. ఎందుకు సరిపోతుంది అంటే వద్దు అనడం ఏంది? కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఒక పార్టీకి వస్తాడు అని అంటే ఎందుకు వద్దు అంటున్నారు? పోని వారు వస్తానని అన్నాడా? లేదే. అతను వస్తానని అనకముందే, మేము విలీనం అవుతున్నామని అనకముందే వీళ్ళుగా క్రియేట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్కి వెళ్తారంటాడు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వెళ్తారంటారు. కానీ వాస్తవంగా వాళ్ళు ఎటు వెళ్ళట్లేదు. మరి అంటే ఎటు వెళ్ళకపోయినా ఈ ప్రాపగండా, ఈ పబ్లిసిటీ జరుగుతోంది అంటే దాని వెనుక ఉన్న మర్మం ఏంటంటే ప్రత్యక్షంగా జనంలో కేసీఆర్ను పరాన్నజీవి చేసడానికి, అమీబాను చేయడానికి చేస్తున్న ప్రయత్నంగానే చాలా మంది చెప్తున్నారు. ఈ విషయాన్ని విశ్లేషిస్తే ఆఖరిమే బయటకు వస్తున్నది. అవును, కరెక్టే. బారాస యొక్క ఇండివిజువాలిటీని లేకపోతే కేసీఆర్ యొక్క ఇండివిజువాలిటీని
రెండింటిని దెబ్బతీసి అతన్ని ఇంకా దిగువ స్థాయికి పడగొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారని. ఎందుకు చేస్తున్నారు? కల్వకుంట్ల కవిత ఢిల్లీ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉంది. ఇక్కడ మేడిగడ్డకు సంబంధించిన కోర్టు నోటీసులు వస్తున్నాయి. ఇటు విద్యుత్కు సంబంధించిన ఇటు వస్తున్నాయి. ఇటు అన్ని ఎటు చూసినా 4 వైపుల నుంచి మెల్లిమెల్లిగా ఈ అవినీతికి సంబంధించిన లేదా పరిపాలనకు సంబంధించిన ఏవైతే వస్తున్నాయో, ఒత్తిళ్ళు వస్తున్నాయో, ఆ ఒత్తిళ్ళ నుంచి కేసీఆర్ కానీ, కల్వకుంట్ల కుటుంబం కానీ, బారస కానీ ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి లేదు. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయంగా ఇప్పుడు ఇతరులకు చెల్లని రూపాయి అయ్యాడు అనేది ఒక వాదన. ఇప్పుడు ఢిల్లీలో కేసీఆర్ను దగ్గర దిద్దాము అని అంటే మోడీకి అవసరం లేదు, అంటే బీజేపీకి అవసరం లేదు. ఎందుకంటే ఒక పార్లమెంటు లోక్సభ సీటు కూడా లేదు. ఉన్న పార్లమెంట్ నుంచి ఒకటి పోయింది, ఒకటి కాంగ్రెస్ పోసింది, కేసీఆర్ అటు వెళ్ళిపోయాడు, ఇంకో 3 ఉన్నట్టున్నాయి. అది ఎలా అవుతుందో తర్వాత విషయం. అది అంటే ఇప్పటికిప్పుడుగా కేసీఆర్ వల్ల బీజేపీకి జరిగే లాభము లేదు, నష్టం లేదు, పట్టించుకోరు. కాంగ్రెస్ కూడా ఇప్పుడే బీఆర్ఎస్ వల్ల లేదా కేసీఆర్ వల్ల ఇప్పుడిప్పుడే జరిగే లాభము లేదు, నష్టం లేదు, వాళ్ళు కూడా పట్టించుకోరు. రెంటికి చెడ్డిన రేవడై ఇద్దరు ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకొని ఒకరి మీదకి నెట్టేసే స్థితిలో, అంటే దోబిక కుతన గరికన ఘాటుకన ఎట్లా అంటదో ఇప్పుడు అలాంటి రాజకీయ వాతావరణాన్ని కేసీఆర్ పై ప్రయోగం చేస్తున్నారన్న వాదన వస్తున్నది. ఇది ప్రయోగమా వాస్తవం అనేది ఇప్పుడే తేలకపోవచ్చు. కానీ కేసీఆర్ ప్రమేయం లేకుండా, బారాసా ప్రమేయం లేకుండా ఈ గాసిప్స్, ఈ పుకార్లు ఏవైతే ఉన్నాయో, రాజకీయ పుకార్లు కావచ్చు, ప్రకంపనలు కావచ్చు, లేకపోతే గేమ్ అనుకోవచ్చు, రాజకీయ గేమ్ అనుకోవచ్చు, ఏదనుకున్నా కూడా అది చాలా పకడ్బందీగా మైండ్ గేమ్ నడుస్తున్నది వీళ్ళ మీద, బారస మీద అనేది ఇంకొక వాదన. ఎలా చేసినా కేసీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని పడిపోయే స్థాయికి, పడగొట్టే స్థాయికి, లేకపోతే పడిపోయిన దాన్ని ఇంకా తొక్కేసే స్థాయిలో 2 పార్టీలు విస్తృతంగా పనిచేస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బండి సంజయ్ అంటాడు కాంగ్రెస్లో ఏడుతున్నాడని, రేవంత్ అంటాడు ఇక గవర్నర్ అయిపోయాడు, ఒక కేంద్ర మంత్రి అయిపోయాడు, ఇంకొకరు రాజ్యసభ సభ్యులు అయ్యారు, ఇంకొకరు ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు. అయిపోయింది కదా. ఇంకా అక్కడ ఏముంది? ఇంకా ఉన్న 4 పోయిన తర్వాత ఇంకా పార్టీ ఏముంది? హరీష్ రావు ప్రతిపక్ష నేత అయిపోతాడంట, కల్వకుంట్లకు అవుతారు రాజ్యసభకు నామినేటెడ్ అవుతుంది, కల్వకుంట్ల రామారావు ఏమో సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, గవర్నర్ అవుతాడు, కేసీఆర్ గవర్నర్ అవుతాడు. ఇంత సింపుల్గా చెప్పేశారు. ఏమన్నా అర్థం ఉందా? పోనీ బండి సంజయ్ అన్నాడు, ఏమన్నా అర్థం ఉందా? నిజంగా రాజకీయంగా సాధ్యమే అవకాశాలు ఉన్నాయా? పోనీ అవకాశాలు ఉంటే కూడా వాళ్ళ నుంచి అయితే రావాలి కదా. ఇప్పుడు జార్ఖండ్ మాజీ సీఎం ఉన్నాడు, చందా ఏదో ఉంది కదా, అతను డైరెక్ట్గా చెప్పేసి నాకున్నే 3 మార్గాలు పోయి, ఆ 3 మార్గాల్లో పడ నేను దేన్ని ఎంచుకుంటానో నాకే తెలియదు అన్నాడు. అందులో ఇండైరెక్ట్గా బీజేపీలోకి వెళ్తానన్న వాదన కూడా చూసుకోవచ్చు, అందులోంచి లాగొచ్చు. కానీ ఇక్కడ అసలు అలాంటి అవకాశమే లేదు కదా. కేసీఆర్ అసలు ఏమి అనట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, అసలు దాని గురించి టాపికే లేదు. అయినా కూడా పాపం బారాసాను మొత్తం కీమ చేసినట్టు ముక్కలు చేసేస్తున్నట్టుగా మొత్తం ఆ పార్టీ యొక్క ఆర్గనైజేషన్, ఆ పార్టీ యొక్క వ్యవస్థను చిన్న భిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది. దీనికి కారణం ఎవరైనా కానీ, అంటే కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడను మా మీదకి ఎందుకు పెట్టుకోవాలని బీజేపీ వాళ్ళు అంటుండొచ్చు, బీజేపీ వాళ్ళు వేస్తున్న ఎత్తుగడను మాకెందుకు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు. ఏదైనా కేసీఆర్ పరాన్నజీవి అయ్యాడు అని రాష్ట్ర రాజకీయాల్లో ఏమాత్రం అవగాహన ఉన్న వ్యక్తి అయినా కూడా చెప్పే మాటలు ఇవి, ఆలోచిస్తున్న విధానం ఇది. ఎందుకంటే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఏముంది? అరే భయ్ ఇతడు సెంట్రల్ బీజేపీతో మించలేకపోతే అక్కడ పని కాదు భయ్, అక్కడ ఏం జరగదు. ఇక్కడ కాంగ్రెస్ తోటి మించలేకపోతే ఇక్కడ కూడా ఏం కాదు. ఇక్కడ రాష్ట్రంలో బతకాలన్నా కాంగ్రెస్తో ఉండాలి, దేశవ్యాప్తంగా ఇబ్బంది లేకుండా ఉండాలన్నా కూడా బీజేపీతో ఉండాలి. మరి ఎటు వెళ్ళాలి అన్న పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ ఉన్నాడు అని చెప్పని ఒక సంకేతాన్ని పంపిస్తున్నారు ఈ 2 పార్టీలు కలిపి.
దానివల్ల ఎలాంటి లాభము జరగదు. కేసీఆర్ ఇస్ కేసీఆర్. కష్టమో నష్టమో మెంచో చెడో వచ్చేసాడు ఇక. మరీ అంత దిగజారిపోయి మొత్తం ప్రపంచం అంతా తెలిసిన తర్వాత, దేశ రాజకీయాలంతా చూసిన తర్వాత అతను నుంచి ఇప్పుడు బీజేపీకి వెళ్ళినా కాంగ్రెస్కి వెళ్ళినా పెద్ద పట్టించుకునే, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అలాంటి రాజకీయ పరిస్థితి ఉంది ప్రస్తుతం కేసీఆర్కు. నాయకుడు అంటే నాయకుడు లెవెల్లో తీసుకెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి లేకపోతే ఎక్కడ గవర్నర్ కాదు కూర్చోబెట్టే పరిస్థితి ఉండదు కదా. అట్లా ఉంటే బీజేపీ కంప్లీట్గా జీరో తెలంగాణలో. కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ లేకపోతే కేసీఆర్ని కానీ లేదా బారాసాని కానీ భాజపాలో కనుక విలీనం చేసుకుంటే తెలంగాణలో భాజపాకు పెద్ద గుండుసుండనే. పోని బారాసాను లేదా కల్వకుంట్ల కుటుంబాన్ని కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నా కాంగ్రెస్కు భవిష్యత్తులో వచ్చేవి అతిపెద్ద గుండుసున్నానే. అది కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న ప్రస్తుతం ఉన్న ఇమేజ్. తర్వాత బెంచి రోడ్లు బండ్లు అవుతాయి, బండలు రోల్ అవుతాయి, కష్టపడితే ఎవరు ఎట్లా అవుతారు, ప్రపంచ ప్రజలు ఎట్లా నమ్మితే వాళ్ళు గెలుస్తారు, తర్వాత విషయం అది. కానీ మొత్తానికి కల్వకుంట్ల కుటుంబాన్ని కేసీఆర్ను జీరో చేసే ప్రక్రియ 100 నుంచి ఆల్రెడీగా 36కి వచ్చాడు. 36 నుంచి ఇంకా 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 పడిపోయి జీరోకు తీసుకొచ్చి వదిలిపెట్టే కార్యక్రమాన్ని ఈ రెండు పార్టీలు చేస్తున్నాయన్న వాదన మటుకు విస్తృతంగా ప్రచారంలోకి జరుగుతోంది. చూడాలి మరి రాజకీయ అంచనాలు ఎలా ఉంటాయి, ఎలా జరుగుతుంది ఏదనేది మనం కేవలం నిమిత్త మాత్రం ప్రేక్షకులమే కదా. జై శ్రీరామ్.